న్యాయస్థానం ముందు ప్రజలందరూ సమానమే, పౌరులంతా ఒక్కటే. నేరస్తుడు, నిందితుడు లేదా అధికారి అనే తేడా ఉండదు. ఈ సత్యాన్ని మరొకసారి నిరూపించింది హర్యానా కైతాల్ కోర్టు. తలకెక్కిన అధికార గర్వాన్ని ఒక్క గంటలోనే దింపేసింది న్యాయస్థానం. జడ్జి అనూహ్య చర్యతో కోర్టులో ఉన్నవారంతా అవాక్కయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చలు మిన్నంటాయి. అసలేం జరిగింది? డ్యూటీలో ఉన్న ఎస్ఐని యూనిఫామ్తో సహా ఖైదీలుండే బ్యారెక్లో బంధించమని ఎందుకు ఆదేశించారు? డీటెయిల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 2021లో మానిష్ అనే వ్యక్తి హత్య జరిగింది. విచారణలో కీలక సాక్షి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్. కానీ పదే పదే కోర్టుకు డుమా కొట్టారు. కోర్టు పిలుపును పట్టించుకోలేదు. పలుమార్లు సమన్లు జారీ చేసినా అదే తీరు. దీంతో చివరకు ఆగస్టు 29న ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. జీతం కూడా నిలిపివేయమని ఆదేశించింది. అయినా ఎస్ఐ కోర్టుకు వచ్చి సాక్ష్యం మాత్రం చెప్పలేదు. ఎట్టకేలకు గురువారం కోర్టుకు రాగానే జడ్జ్ మోహిత్ అగర్వాల్ ఎస్ఐని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిగా హాజరైన ఎస్ఐను సాక్షిగా కాకుండా ఖైదీలా నిలబెట్టండి అని ఆదేశించారు. జడ్జి ఆదేశాలతో ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అధికారి పోలీస్ యూనిఫామ్లోనే ఖైదీల మధ్యలో దోషిలా నిలబడ్డాడు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా షాక్లో మునిగిపోయింది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నుంచి మొదలు సాధారణ ప్రజల వరకు అందరూ షాక్ అయ్యారు. అధికారి గర్వం ఒక్క గంటలోనే తలకిందలైపోయింది. ఇది చాలా అవమానకరం అంటూ లోలోన మండిపడ్డారు పోలీస్ అధికారులు, ఇటు సిబ్బంది. కానీ కోర్టు వాదన మాత్రం సూటిగా ఉంది. న్యాయస్థానం ముందు అధికారి, సాక్షి లేదా సాధారణ పౌరుడు అనే తేడా ఏమాత్రం లేదు. మీరు ఎవరైనా కావచ్చు. న్యాయస్థానం ముందు హాజరు కాకపోతే మీకు ఎలాంటి గౌరవం దక్కదు అని స్పష్టం చేసింది. ఒక గంట తర్వాత లిఖితపూర్వక ఉత్తర్వులు రాగానే రాజేష్ కుమార్ మళ్లీ కోర్టులో హాజరయ్యాడు. కానీ ఆ ఒక్క గంట అతని కెరీర్ మొత్తాన్ని వెంటాడే గాయమైంది. అయితే ఇక సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారిని యూనిఫామ్లోనే ఖైదీల గదిలో పెట్టడం అవమానకరమని, అది కఠిన చర్య అని పోలీసులు వాదిస్తున్నారు. హత్య కేసులో సాక్ష్యం చెప్పని ఇన్స్పెక్టర్కు కోర్టు ఇచ్చిన ఈ షాక్ ఒక హెచ్చరికలా మారింది. నేరస్తుడైనా అధికారి అయినా న్యాయస్థానం ముందు అందరూ ఒకటే. అధికారి అయినా, చట్టాలు చేసే రాజకీయ నేత అయినా కోర్టు బయటే. కోర్టు ముందు అందరూ సమానమే. చివరికి గెలిచేది ఒక్కటే, న్యాయం.